Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 144. మీ కూతురు చేసిన చాలా తప్పుల్ని నేను అన్ని భరిస్తూనే వచ్చాను. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు మనిషి అన్నవాడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. కానీ మా అక్క గురించి నోటికొచ్చినట్టుగా వాగి, తనకి నా ఫ్యామిలీ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో మీ కూతురు అర్థమయ్యేలా చేసింది. మామూలుగా పెళ్ళయ్యాక తనకి అత్త లేదా ఆడపడుచులు ఏదైనా కష్టం కలిగిస్తే తిట్టుకోవడం లేదా ఒక మాట నోరు జారడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళకి ఆ బాధ కలిగింది కాబట్టి. కడుపులో దాచుకోలేక బయటికి చెప్పేశారనుకోవచ్చు. కానీ ఇంకా మీ అమ్మాయికి నాకు పెళ్లి కాలేదు. మా ఫ్యామిలీ గురించి సరిగ్గా తెలీదు. మా అక్క గురించి నేను బాధపడుతున్నానని తెలిసి, అదే అక్క గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే నేనెలా క్షమిస్తానని మీ అమ్మాయి అనుకుంది అని అడిగాడు మురళి. దాంతో వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక కూతురు వైపు చూసి, మళ్ళీ మురళి వైపు చూస్తూ తప్పు చేసింది. తను చేసింది తప్పే అని మేం కూడా ఒప్పుకుంటున్నాం కదా బాబు. ఇంకొకసారి ఆ తప్పు రిపీట్ చేయనని కూడా చెప్పింది. ఈ ఒక్కసారికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు నైరా తండ్రి. ఇప్పుడు మీ అమ్మాయికి ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్‌ని అలుసుగా తీసుకొని నా నెత్తి మీద ఎక్కి తైతక్కలాడుతుంది. ఒక అవకాశం, రెండో అవకాశం అంటూ మీ అమ్మాయికి అవకాశాలు ఇస్తూ నా గొయ్యి నేను తవ్వుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేని మనస్తత్వం ఉంది అని అర్థమైనప్పుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూ సమస్యలు తెచ్చుకోకూడదు. నా లవ్ లైఫ్‌లో మీ అమ్మాయి చాప్టర్ ఆ రోజే క్లోజ్ చేసేసాను. అనవసరంగా ఇక్కడికొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీ అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. మళ్ళీ మళ్ళీ నేను ఈ మాట చెప్పను అంటున్న మురళి వైపు చూసి వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు కదరా! ఒకసారి అమ్మాయి గురించి కూడా ఆలోచించు అని అంది మురళి వాళ్ళమ్మ. తనకి నేనంటే ఇష్టం లేదంటున్నా వెంటపడి మరీ ప్రేమ కొప్పించింది నేనే అమ్మా. అంత ప్రేమ ఉన్నా నేనే వద్దు అంటున్నానంటే మీరందరూ అర్థం చేసుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు మురళి. స్నేహ మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆర్ యూ స్నేహ ఐ రైట్ అని ఒక వ్యక్తి వచ్చి అడగడంతో అతన్ని అబ్జర్వ్ చేసింది స్నేహ. అతని చేతిలో ఐఫోన్, మరొక చేతిలో కార్ కీస్, కాస్ట్లీ అవుట్ఫిట్, కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్గా ఉన్న అతన్ని చూసి ఎస్ ఐఎమ్ స్నేహ, హూ ఆర్ యూ అని అడిగింది స్నేహ. నా పేరు శ్రీవాత్సవ. మీ ఫాదర్ పెళ్లి చూపుల కోసం పంపించాడు. నేను కూడా ఇక్కడికి ఒక బిజినెస్ పని మీద వచ్చాను. మీరు కూడా వస్తున్నారని తెలిసి ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు అనగానే స్నేహ కళ్ళు పెద్దవై, వీళ్ళకి అసలు వేళపాళ టైం ప్లేస్ అనేది ఏదీ లేదా, నాకు చెప్పకుండా అతన్ని పంపించడం ఏంటి అని కోపంగా అనుకుంది స్నేహ. ఆర్ యూ ఓకే? మీ ఫేస్ కొంచెం రెస్ట్‌లెస్‌గా కనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ మైండ్‌తో కలుస్తానంటే రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం అయినా కలవచ్చు అని అతను వెళ్ళబోతుంటే ఎక్స్‌క్యూజ్ మీ. నాకు రెస్ట్ కావాలి కాబట్టి నా ఫేస్ అలా లేదు. ఈ పెళ్లి చూపులు నుంచి విముక్తి కావాలి కాబట్టి అలా ఉంది. సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అతను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది స్నేహ. ఇంతలో వేరే అమ్మాయి ఎవరో దొరికిందని వాళ్ళ అమ్మాయి దక్ష ఏమో అని చెక్ చేయడానికి వెళ్తుంటే షీ ఈజ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ మేబీ అని అన్నాడు. దాంతో వాళ్ళు చెక్ చేసుకోవడానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన వాళ్ళు యు ఆర్ రైట్ మిస్టర్ కన్నా, షీ ఈజ్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్. నాట్ ఓన్లీ వన్ ఫీచర్ నాట్ మ్యాచింగ్ విత్ హర్ అని చెప్పడంతో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇఫ్ షీ ఈజ్ నాట్ అలైవ్ ఐ వుడ్ హ్యావ్ డైడ్ టు అన్న కర్ణ మాటలకి బిత్తరపోయారు ప్యాలెస్ కాప్స్. డోంట్ టాక్ లైక్ దట్ మిస్టర్ కన్నా. You are wonderful businessman and wonderful sportsman. Nation wants to see your growth and success in your life. You have to be role model for many youth. Don't talk like this. And Paris cops చెప్పడంతో just try to search her. I want her now. I'm literally going crazy thinking about her అని చెప్పడంతో మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం లోపు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పడంతో కర్ణ కదలకుండా అక్కడే కూర్చోడంతో ఓ కమాన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని అన్నాడు అతను.
వాళ్ళు తనని అక్కడి నుంచి పంపించకుండా వదిలేలా కనిపించకపోవడంతో, కర్ణ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవడంతో కాప్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ కర్ణ మాత్రం అక్కడి నుంచి వెళ్ళకుండా ఈఫిల్ టవర్ చుట్టూ దక్ష కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. మిడ్‌నైట్ దాటిపోవడంతో చాలా వరకు టూరిస్టులు ఖాళీ అయిపోయేసరికి, కొంచెం ఆ ఏరియా అంతా ఖాళీగా ఉండేసరికి ఆమె గురించి వెతుకుతూ ఆమె ఫోన్‌కి ఆపకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఎన్నిసార్లు ట్రై చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌తో గట్టిగా అరిచాడు. మొత్తం పారిస్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడ ఆమె జాడ కనిపించట్లేదు. మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరకొచ్చాడు. మళ్ళీ దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈలోపే తెల్లవారిపోయింది. పారిస్ తెల్లవారిందంటే ఇండియాలో రాత్రవుతుంది కాబట్టి. డిన్నర్ చేసిన వెంటనే దీక్షిత విరాట్ పక్కన కూర్చుని, విరాట్ భుజం మీద తల వాల్చి కూర్చుని, ఒకసారి దక్ష ఫోన్‌కి మళ్ళీ చేసి చూడు. ఇప్పటికైనా నిద్ర లేచి ఉంటారు కదా! అని అడగడంతో, వాళ్ళు అప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ నిద్రపోయి ఉంటే మిస్డ్ కాల్ చెక్ చేసి కాల్ చేయాలి కదా! ఎందుకు కాల్ చేయలేదు అని విరాట్ ఆలోచిస్తూ ఉంటేనే, ఏమైంది కాల్ చెయ్యి అని అడిగింది దీక్షిత. అబ్బా! వాళ్ళిప్పుడు లేచి నిద్ర మత్తులో ఉంటారు కదా! మళ్ళీ కాల్ చేయడం ఎందుకు అనగానే దీక్షిత కోపంగా చూసేసరికి ఇక విరాట్ ఏమీ మాట్లాడకుండా కాల్ కలిపాడు. కానీ సేమ్ మధ్యాహ్నం జరిగినట్టే జరిగేసరికి వాళ్ళిద్దరూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను చెప్పాను కదా ఇంకా నిద్ర లేవలేదేమో, నువ్వెళ్ళి పడుకో, రేపు ఉదయం కాల్ చేద్దాం అంటూ ఆమెని తీసుకెళ్ళి జాగ్రత్తగా పిల్లో అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి తను కూడా నిద్రకి ఉపక్రమిస్తూ కర్ణ, దక్ష గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవైపు శాంభవి ఏమో జాన్ చెప్పే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తోంది. స్నేహ తిరిగి హైదరాబాద్‌కి బయలుదేరిపోయింది. ఆమెని ఫ్లైట్ దిగి రావడానికి మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికొచ్చి అలసటగా సోఫాలో కూర్చుని, రంగి కొంచెం జ్యూస్ తీసుకురా అని చెప్పడంతో స్నేహ గొంతు వినగానే రంగి ప్రాణం లేచొచ్చింది. దాంతో వెంటనే జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి, అమ్మాయి గారు నేను మీకోసం ఎదురు చూస్తున్నా. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటున్నప్పుడే రంగి చీరలో దాచిపెట్టుకున్న కీప్యాడ్ మొబైల్ మోగేసరికి జ్యూస్ ఇచ్చి ఆ కాల్ రిసీవ్ చేసుకున్న రంగి అయ్యో అయ్యో అని ఏడుస్తూ కింద కుప్పకూలిపోవడంతో జ్యూస్ తాగుతున్న స్నేహ ఒక్కసారిగా షాక్ అయ్యి రంగి వైపు చూసి ఏమైంది రంగి ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది. మా అయ్య చనిపోయినాడంటమ్మా అనగానే అయ్యయ్యో అంటూ వెంటనే తన పర్స్ నుంచి కొంచెం డబ్బు తీసి ఇచ్చి త్వరగా ఊరికి వెళ్ళు చివరి చూపు దక్కకుండా పోతుంది అని చెప్పడంతో స్నేహకి అప్పుడు ఆ విషయం చెప్పాలని ఉంది. ఒకవైపు తండ్రి మరణం కూడా మైండ్లో ఉండేసరికి ఇక తప్పక బలవంతంగా బయటికి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది రంగి. ఏమైంది దానికి ఎవడో పోయినట్టు ఏడుస్తూ ఉందని అసలే చిరాకుగా ఉన్న శాంభవి బయటకొచ్చి అడగడంతో స్నేహ కోపంగా చూసి ఒక్కటి కూడా మంచి మాట రాదా అమ్మా నీకు? నువ్వన్నదే నిజమైంది. వాళ్ళ నాన్నగారు పోయారంట. అందుకే ఏడుస్తోంది అనగానే, అదేమైనా వాళ్ళ ఊరి పొలిమేరు అనుకుంటుందా అలా ఏడుస్తోంది అనగానే, నీకు నీ మొగుడికి ఎమోషన్స్ లేవని మనుషులెవరూ ఏడవకుండా ఉంటారా ఏంటి? ఇన్ని రోజులు గడుస్తున్నా నీలో మాత్రం ఆవగింజంత మార్పు కూడా లేదు. అసలు నీ కడుపున ఎందుకు పుట్టానా అనిపిస్తోంది అని చిరాకుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది స్నేహ. స్నేహ మాటలకి శాంభవి షాక్ అయి కోపంగా పిడికిలి బిగించి, మీ అందరికీ నేను చులకనైపోయానని అనుకుంటూ ఒక్కసారి ఆ దక్ష గురించిన వార్త తెలిస్తే అప్పుడు మీ అందరిని మళ్ళీ మునుపట్లాగా నేను మార్చుకుంటాను అనుకుంది. తెల్లవారే వరకు ప్యారిస్ రోడ్లు పట్టుకొని తిరిగిన కర్ణకి ఒక దగ్గర కళ్ళు స్టక్ అయిపోవడంతో అక్కడికి వెళ్ళి కోపంగా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడ వెతకాలి నీకోసం, రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడిగాడు. కానీ ఎందుకో కొంచెం వింతగా అనిపించింది అతనికి. కర్ణ అని ఆమె ఆశ్చర్యంగా పిలుస్తుంటే వాట్ అని కర్ణ అరిచేసరికి వెంటనే కన్న అని పిలిచింది. ఆమె ఏదో లేడీస్కి సంబంధించిన వస్తువులు దొరికే స్టాల్ దగ్గర ఉండేసరికి ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్ళి వాళ్ళు వచ్చిన కారులో కోపంగా కూర్చోబెట్టి రాత్రంతా ఎక్కడికి వెళ్ళావే చెప్పు, నీకోసం పిచ్చోళ్లాగా ప్యారిస్ రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే అసలు రాత్రంతా నాకు ఎదురు పడకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావని అడిగేసరికి నీకోసం కూడా నేను వెతికాను కన్నా, నువ్వెక్కడా నాకు కనిపించకపోయేసరికి భయపడి ఈఫిల్ టవర్ వదిలేసి కిందకు వచ్చేసాను.
అప్పుడు కూడా నువ్వు నాకెక్కడ కనిపించలేదు. నేను కూడా ఏడుస్తూ ఈఫిల్ టవర్ చుట్టూ వెతుకుతూ ఉండగా, నువ్వు ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళు నీ బిజినెస్‌కి సంబంధించిన వాళ్ళనుకుని, నాకు ఆ పక్కనే స్టాల్ కనిపించేసరికి, ఆ స్టాల్ దగ్గర నాకు నచ్చింది కొనుక్కుంటూ ఇక్కడికొచ్చేసాను. ఇప్పుడు కూడా భయంగా నీకోసం వెతుకుతూ ఉంటేనే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చేసావు. నేనంటే నీకెంత ప్రేమ కన్నా అంటూ కౌగిలించుకోబోతుంటే దూరం జరిగాడు కర్ణ. "ఏమైంది కన్నా?" అని అమాయకంగా అడుగుతుంటే నథింగ్ అని ఆమెని అదోలా చూస్తూనే కార్ స్టార్ట్ చేసి హోటల్ దగ్గరికి పోనిచ్చాడు. హోటల్ దగ్గర దిగిన తర్వాత కార్ పార్క్ చేసి ఆమెతో సహా లోపలికి వెళ్తున్న అతని ఆలోచన అంతా మరెక్కడో ఉంది. ఎందుకో తెలీదు. అతనికి నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. దక్ష వైపు చూడాలనిపించట్లేదు. ఆమె కళ్ళ ముందు లేకపోతే పిచ్చెక్కిపోయే అతనికి ఆమె వైపు చూడాలనిపించట్లేదు. చాలా చిరాకుగా, అసహనంగా, రెస్ట్‌లెస్‌గా ఉంది. దాంతో హోటల్ రూమ్‌కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన అతన్ని నవ్వుతూ చూస్తూ హగ్ చేసుకోవడానికి దగ్గరకొస్తున్న ఆమెకి చెయ్యి అడ్డుపెట్టి, "వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఫుడ్ ఆర్డర్ పెడతాను" అంటూ ఆమెని దగ్గరికి రానివ్వకుండా ఫ్రెష్ అవ్వమని సీరియస్‌గా చెప్పడంతో ఆమె గుటకలు వేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోగా ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆమె బయటకొచ్చేసరికి అతను ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా రావడంతో ఇద్దరూ తినడానికి కూర్చున్నారు. కానీ ఆమె ప్లేట్ విసిరి కొట్టి అసలు దీన్ని ఫుడ్ అంటారా? తినబుద్ధి కూడా కావట్లేదు. అయినా నాకీ ఐటెమ్స్ ఇష్టం లేదు అని అంటూ ఆమెని డౌట్‌గా చూస్తూ ఉంటే గుటకలేస్తూ అంటే ఇండియాలో చేసినట్టు కారాలు, ఉప్పు ఎక్కువగా వెయ్యరు కదా! అందుకే నాకు నచ్చలేదు కన్నా అంటూ ఉంటే మరి నీకింకేం కావాలి అని అడిగాడు. పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్ అనేసరికి ఆమె వైపు తల తిప్పి చూడడంతో, ఇంత దూరం వచ్చి మన ఇండియన్ ఫుడ్ తింటే ఏం బావుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా రుచి చూడాలి అని చెప్పడంతో, అదే ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆమె ఆ ఫుడ్ ఇష్టంగా తినడం అబ్జర్వ్ చేసి తన ఫుడ్ ఫినిష్ చేశాడు. ఇంతలో కాల్ రావడంతో కాల్ రిసీవ్ చేసుకున్న అతనికి, "సార్ మీటింగ్‌కి అంతా రెడీగా ఉంది" అనేసరికి రాత్రంతా నిద్ర లేకపోవడంతో చాలా చిరాకుగా ఉంది. హెడేక్‌గా ఉంది. కానీ అది చాలా ముఖ్యమైన మీటింగ్ అయ్యేసరికి వెళ్లి తీరాల్సిందే కాబట్టి ఆమెని రూమ్‌లో ఉండమని చెప్పి, అతను మీటింగ్‌కి వెళ్తే, "అదేంటి నేను కూడా వస్తాను" అనగానే, ఆమె వైపు అదో రకంగా చూసేసరికి, "నీకిష్టం లేకపోతే ఓకే" అని చెప్పి రూమ్‌లో ఉండిపోవడంతో, ఆమెని కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్పి బయలుదేరిపోతూనే ఎవరికో కాల్స్ చేస్తూ ఇమ్మీడియేట్‌గా తను చెప్పిన వర్క్ మొదలవ్వాలని ఫోన్‌లో సీరియస్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. దీక్షిత దక్ష వాళ్ళకి ఫోన్ చేయమని ఇంక బ్రతకనివ్వదు కాబట్టి నెక్స్ట్ డే ఇందిరానారాయణ ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పాడు విరాట్. ఎందుకు బాబు అని వాళ్ళు అయోమయంగా అడిగేసరికి నాకు ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ ఉంది. నేను దానికోసం ముంబైకి వెళ్ళాలి. దీక్షిత ఒంటరిగా ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే పని వాళ్ళు మనలాగా చూసుకోరు కదా! మీరు ఇక్కడ ఉండండి. ఎమర్జెన్సీ అవ్వగానే నాకు కాల్ చేయండి. నేను డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. వాడు మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు అనగానే ఇంకా ఏడవ నెలనే కదా బాబు! అప్పుడే ఎందుకు నొప్పులొస్తాయి అని అడిగాడు నారాయణ. ఏడవ నెల లేదా తొమ్మిదవ నెల ఎప్పుడైనా డెలివరీ అవ్వొచ్చని డాక్టర్స్ చెప్పారు. అందుకే నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడే వస్తాయని నేను అనట్లేదు అనగానే, సరే బాబు మీరెప్పుడు వెళ్తున్నారు అనగానే, రేపు 7-8 గంటలకి నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను. 9 గంటలకి నాకు ఫ్లైట్ ఉంది. ఈలోపు మీరు ఇంటికి వచ్చేయండి. లేదంటే ఇప్పుడే కార్ పంపిస్తాను రండి అని చెప్పడంతో, ఇంత రాత్రి వేళ వద్దులే బాబు. రేపు ఉదయాన్నే కార్ పంపించండి వస్తామని చెప్పి నారాయణ ఫోన్ కట్ చేయడంతో ఆ మాటలు వింటున్న దీక్షిత, "నాకెందుకు ముందే చెప్పలేదు? నాకంటే ముందే అమ్మా, నాన్నకి చెప్తున్నావు" అని అడిగింది. అర్జెంట్‌గా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది దీక్ష. అందుకే అంత టైం లేక నీతో డిస్కస్ చేసే తీరిక లేక ముందు అత్తయ్యకి, మామయ్యకి చెప్తున్నాను. హడావిడిగా చెప్తే వాళ్ళకి హడావిడిగా ఉంటుంది గదా! అనగానే, "అదంతా కాదు. నువ్వు ముందు నాకెందుకు చెప్పలేదు" అని అడిగింది దీక్షిత. విరాట్ దీక్షిత మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద, బుగ్గల మీద, పెదాల మీద ముద్దు పెట్టి, "ఐ లవ్ యూ బేబీ. నీకంటే నాకేది ముఖ్యం కాదు. కానీ అర్జెంట్‌గా వెళ్ళాల్సి రావడంతో నీకు చెప్పలేకపోయానంతే.
ఇప్పుడు విన్నావు కదా! నిజంగా నేను సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలనుకుంటే నీ ముందెందుకు మాట్లాడతాను అన్నాడు విరాట్. ఏమో విరాట్, నాకెందుకో నువ్వు ఉదయం నుంచి తేడాగా అనిపిస్తున్నావు. అది కూడా కర్ణగారికి ఫోన్ చేసిన దగ్గర నుంచి. వాళ్ళు కూడా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అంత తేడాగా అనిపిస్తుందని దీక్షిత్ అనగానే ఇది మామూలుది కాదు. దీని బ్రెయిన్ మహా షార్ప్‌గా పనిచేస్తుంది అనుకున్నాడు విరాట్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.